ఈ సీట్లకు సంబంధించి మాట్లాడలేదు. ఇంకోటి వాళ్ళ సీట్లు మీకెందుకు లేనటువంటి పాయింట్ రైజ్ చేస్తారు. ఇప్పటికే బిగిన్ చేశారు కదా అచ్చెన్నాయుడు, మా సీట్ల సర్దుబాటు గురించి వాళ్ళకి ఎందుకని. ఇప్పుడు ఆ లెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరికి టికెట్ ఎటు మార్చుకుంటే వీళ్ళకి ఎందుకు, మరి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. అదేమంటే రాజకీయం అంటారు. మరి నీది రాజకీయం అయినప్పుడు ఆడిది రాజకీయమే కదా. ఆడి రాజకీయంలో నువ్వేలు పెడతావు, నీ రాజకీయంలో ఎవడేలు పెట్టద్దంటే ఇదేమన్నా మీ ఇంట్లో కూర్చొని ఆస్తులు పంచుకోవడం అయితే మీ ఇద్దరు వ్యక్తిగతం. సీట్లకు సంబంధించింది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం కదా, సామాజిక వర్గ సమీకరణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం కదా. ఒక ఎమోషనల్ గేమ్ తో వచ్చినటువంటి పార్టీ జనసేన. ఆ ఎమోషన్ క్యారీ చేస్తున్నటువంటి లీడర్ కి సంబంధించినటువంటి ఎమోషన్ చాలా గట్టిగా ఉంది. తన ప్రత్యర్థిని గద్దె దించడం కోసం తన లక్ష్యాన్ని తాకట్టు పెట్టుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా 25కో 20కో సర్దేసుకుంటే ఇంకా ఆయన పార్టీ పెట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఆయన చేసింది ఏంటి, ఆ ప్రయోజనం ఏముంటుంది ఇంకా రేపొద్దున జనసేనకి? అంటే మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ తను ఏమనుకుంటున్నాడో అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఎగబడిపోయి 175 నియోజకవర్గాల్లో 175 మంది నాయకులను ఆయనే తయారు కానీలా. అవును, తయారు కానీలా. ఆయన పార్టీని గత 5 ఏళ్ల నుంచి నడుపుతున్నటువంటిది నెక్స్ట్ ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, బీజేపీ అడ్డు తొలగించడానికి, అంతే కదా. భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా దాన్ని అడ్డు తొలగించబడు. బీజేపీతో ఎన్ని మీటింగ్లు జరిగినాయి, ఎన్ని మీటింగ్లు జరిగినాయా ఎప్పుడన్నా? లేదే. ఎలక్షన్స్ అప్పుడు కూడా జరగలేదే. అదే ఆత్మీయ సమావేశాలు జరిగినాయా?